లాకప్ డెత్. ఒకప్పుడు రెగ్యులర్‌గా వినిపించే వార్త. మారిన చట్టాలు, పెరిగిన మీడియా ప్రభావంతో కొంతమేర తగ్గినప్పటికీ, ఇప్పటికీ కొన్ని చోట్ల లాకప్ డెత్‌లు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో చాలా వరకు వారం రోజు వార్తలానే మిగిలిపోతున్నాయి. అలా వాటిలా కాకుండా న్యాయస్థానం వరకు చేరే సంఘటనలు చాలా అరుదు. 2020లో తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకుడి జిల్లాలోని శాత్తాకుళం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లాక్‌డౌన్ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని మొబైల్ షాప్ నిర్వాహకులు, తండ్రి కొడుకులైన 55 సంవత్సరాల జయరాజ్, అతని కుమారుడు 31 సంవత్సరాల బెన్నిక్స్‌ను శాత్తాకుళం పోలీసులు జూన్ 19, 2020లో అరెస్ట్ చేశారు. ఆ రోజు జూన్ 19, 2020. నిర్దేశించిన సమయం కన్నా 10 నిమిషాలు ఎక్కువగా మొబైల్ షాప్ ఓపెన్ చేసినందుకు శాత్తాకుళం టౌన్లో కామరాజర్ చౌక్లో మొబైల్ షాప్లో ఉన్న జయరాజ్ను ఎస్ఐ బాలకృష్ణ, సిఐ ఎస్ శ్రీధర్, కానిస్టేబుల్ ముత్తురాజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి కుమారుడు బెన్నిక్స్ తన ఫ్రెండ్తో స్టేషన్కి వెళ్లగా స్టేషన్ లోపల ఎస్ఐ బాలకృష్ణ జయరాజ్ను కొట్టడం చూసి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇది నచ్చని పోలీసులు బెన్నిక్స్‌ను కూడా అరెస్ట్ చేసి తండ్రితో కలిసి బెన్నిక్స్‌ను కూడా కొట్టడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా లాయర్‌ను కూడా స్టేషన్‌లోకి అనుమతించలేదు. పైగా స్టేషన్‌కు లాక్ వేసి తెల్లవారు 3 గంటల వరకు వారిద్దరిని పోలీసులు కొడుతూనే ఉన్నారు. వీరిపై పోలీస్ టార్చర్ కొనసాగింది. మధ్య మధ్యలో బయట నుండి ఏ పోలీస్ అధికారి వచ్చినా స్టేషన్ సైలెంట్‌గా ఉందేంటి అంటూ అడిగి మరీ కొట్టారు. ఈ తతంగం తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బట్టలు ఇప్పించి ఇద్దరికీ ప్రైవేట్ పార్టులో లాఠీలు చొప్పించడంతో అంతర్గత రక్తస్రావం జరిగింది. స్టేషన్ గోడలపై పడిన ఆ రక్తపు మరకలే ఆ దుర్మార్గానికి మౌన సాక్ష్యాలుగా నిలిచాయి. జూన్ 20, 2020. అరెస్ట్ చేసిన మర్నాడు రిమాండ్ విధించడానికి కావలసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం కోవిలపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు బెన్నిక్స్ జయరాజును తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బెన్నిక్స్ రెక్టమ్ నుండి విపరీతంగా రక్తం కారడంతో 6 లుంగీలు మార్చాల్సి వచ్చింది. అయినప్పటికీ కోవిలపట్టి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వెన్నెల వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి ఈ అమానవీయ సంఘటనకు తన సహకారం అందించింది. అనంతరం శాత్తాకుళం మెజిస్ట్రేట్ డి శరవణన్ ముందు హాజరుపరచగా అప్పటి కోవిడ్ నిబంధనల భయంతో ఆయన బాల్కనీలోనే నిలబడి బాధితులతో మాట్లాడకుండానే రిమాండ్ విధించారు. శాంతాకుళంకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవిలపట్టి సబ్ జైలుకు జయరాజ్ బెన్నిక్స్ ను తరలించారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలు దాటినా సరే లాయర్ను కలిసే అవకాశం ఇవ్వలేదు. జూన్ 21, 2020 ఆదివారం కావడంతో బెన్నిక్స్ జయరాజ్కు జైల్లో ఏ విధమైన వైద్య సహకారం అందలేదు. జూన్ 22, 2020 బెన్నిక్స్కు విపరీతమైన రక్తస్రావం జరగడంతో కోవిలపట్టిలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగానే ఆ రోజు రాత్రి 9 గంటలకు బెన్నిక్స్ చనిపోయారు. అదే రోజు రాత్రి 10 గంటలకు జయరాజ్ను కూడా హాస్పిటల్కు తరలించారు. పోలీస్ టార్చర్లో జయరాజ్ లంగ పగిలిపోవడంతో చికిత్స పొందుతూ అదే హాస్పిటల్లో తెల్లవారుజాము 3 గంటలకు జయరాజ్ చనిపోయారు. చివరికి తండ్రి కొడుకులిద్దరూ 6 గంటల సమయం తేడాలోనే చనిపోయారు. దీనితో ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనంతరం జయరాజ్ బెన్నిక్స్ బంధువులు, అక్కడి లోకల్ వ్యాపారులు జరిపిన నిరసనల కారణంగా మీడియాలో ప్రచారం జరగడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులను వేరే పోలీస్ స్టేషన్లకు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం జూన్ 28, 2020న అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. సిబిఐ రంగంలోకి దిగాక అదే పిఎస్లో పనిచేస్తున్న ఒక లేడీ కానిస్టేబుల్ సిబిఐకు పూర్తిగా సహకరించడంతో ఆమె ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా సాయపడింది. చివరకు 26/9/2020న ఈ కేసుకు సంబంధించి ఒక ఇన్స్పెక్టర్, 3 సబ్ ఇన్స్పెక్టర్లు, 2 హెడ్ కానిస్టేబుల్లు, 4 కానిస్టేబుల్పై ఛార్జ్ షీట్ వేసి అరెస్ట్ చేశారు. వీరిలో ఒక ఎస్ఐ కోవిడ్ సమయంలో చనిపోగా మిగిలిన 9 మందికి ఏప్రిల్ 6, 2026న ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు మొదలై వీరికి మరణశిక్ష విధించింది. అలాగే బాధిత కుటుంబానికి ₹1,40,00,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇక్కడితో ఈ కేసు పూర్తయిందా? అంటే బాధితులకు న్యాయం జరిగిందా? అంటే కాదనే చెప్పాలి. శిక్ష విధించాక అమలు చేయాలంటే చాలా సమయం పడుతుంది. మధ్యలో మరెన్నో చిక్కులు, మరెన్నో కేసులు. 9 మందికి మరణశిక్ష అంటే ఇది జరిగే పనేనా? ఇంత జరిగాక కూడా ఇంకా లాకప్ డెత్లు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్ అంటే ప్రజల్లో భయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. పోలీస్ అంటే హోదా, అధికారం. నాయకుడు అంటే హంగు, ఆర్భాటం. ప్రభుత్వ ఉద్యోగి అంటే అధికారం, దర్పం అనే అవలక్షణాలు పోయే వరకు కామన్ మ్యాన్కు న్యాయం జరగదు. అందుకే కామన్ మ్యాన్ పోరాటం ఎప్పుడు ఆగకూడదు. అది రాతలోనూ, చేతలోనూ, మాటలోనూ, అవసరమైతే మౌనంగా అయినా పోరాటం చేస్తూనే ఉండాలి.